హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. విక్కీ, అగస్త్యన్ హడావుడిగా లోపలికి వచ్చాడు. ఆలోచనలు చెదిరాయి. కళ్ళు తిప్పి చూశాడు విక్కీ. సారీ విక్కీ, డిస్టర్బ్ చేశానా? అపాలజెటిక్గా అన్నాడు డాక్టర్ అగస్త్యన్. అర్రే నో డాక్టర్, ఏవో ఊసిపోని ఆలోచనలు అంతే. రండి రండి, ఎప్పట్లా నవ్వుతూ అన్నాడు విక్కీ. అక్కడ విద్య పరిస్థితి బాగాలేదు, ఒకసారి రా వెళ్దాం, నువ్వు చూడాలి అన్నాడు ఆయన. ఆవిడెవరు? నొసలు ముడిచాడు అర్థం కానట్టుగా. ఇందాక చూసాంగా, ఆమె జయంత్ క్లాస్మేట్. అసలు ఏం జరిగిందంటే అంటూ మొదలుపెట్టి 15 నిమిషాల సేపు ఆ రోజు దాకా జరిగిందంతా జయరాజ్ చెప్పింది పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చాడు డాక్టర్ అగస్త్యన్. వింటున్న విక్కీ దాదాపుగా ఫ్రీజ్ అయిపోయాడు. ఈజ్ ఇట్? అతడి పెదాలు గుణిగాయి. ఇంపాసిబుల్, నుదురు చిట్లించాడు విక్కీ. ఇట్ ఈజ్ పాసిబుల్ విక్కీ సార్. అప్పుడే అటుగా వచ్చిన డాక్టర్ మిథున్ స్ట్రాంగ్గా అన్నాడు. సార్ మీరు కూడా ఏంటి అన్నాడు విక్కీ. అతని మాటల్లో ఆ టాపిక్ పట్ల అయిష్టత వ్యక్తం అవుతోంది. డోంట్ సే లైక్ దట్ మై సన్. మనకు తెలియనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. మనం 4 గోడల మధ్య నించుని ఆ వెనక ప్రపంచమే లేదనటం ఎంత మూర్ఖత్వమో ఇది అంతే. దిస్ ఈజ్ ట్రూ, జరిగింది. ఇక్కడ కావాల్సింది నీ సహాయం. అది ఏ రూపంలో అనేది సిచ్యుయేషన్ బట్టి నువ్వు డిసైడ్ చేసుకోవాలి. పద వెళదాం. చొరవగా విక్కీ చేయందుకున్నాడు డాక్టర్ అగస్త్యన్. ఆర్కియాలజీ క్యాంప్ సైట్లో జరిగినవన్నీ మిథున్ చెప్తుంటే విక్కీ మెడ మీద రోమాలు నిక్కబడుచుకున్నాయి. నిజమా? నిజంగా సాధ్యమా? అసలు అమ్మాయికి ఏ పిచ్చో పట్టలేదు కదా అనుకున్నాడు. లేదు విక్కీ, లేదు, తను క్వైట్ నార్మల్ లేడీ నవ్వుతూ అన్నాడు డాక్టర్ మిథున్. అదిలా నా మనసులో ఇంకేదో అనేలోగానే దట్ ఈజ్ సైకాలజీ. పదండి. విద్య గదికేసి నడిచారు వాళ్ళు ముగ్గురు మాటల్ని, వాళ్ళ మధ్య స్నేహాన్ని చూస్తున్న 2 ఎర్రటి కళ్ళు మెల్లగా గోడలోకి అదృశ్యమైపోయాయి. ఆ కళ్ళ నిండా క్రోధం పేరుకుని ఉంది. రక్తపు ముద్దల్లాంటి ఆ కళ్ళల్లో విక్కీ రూపం ఫిక్స్ అయిపోయింది. ఆ కళ్ళు పరమతాంత్రికుడి చెండముఖివి. అర్ధరాత్రి మైసూర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తుపాను గాలితో అల్లాడుతున్నాయి. భీకరమైన వేగంతో వీస్తున్న గాలులకి హోర్డింగులు చీపురు పుల్లల్లా నేల కొరుగుతున్నాయి. ఆ విసురు గెస్ట్ హౌస్ని చుట్టుముట్టింది. చుట్టూ ఉన్న వృక్షాలు పిచ్చి పిచ్చిగా ఊగుతున్నాయి. చెట్ల కొమ్మలు విరిగిపడుతున్న చప్పుళ్ళు భయం తెలియని వాళ్లకు కూడా నేర్పిస్తున్నట్లున్నాయి. అది కిటికీ రెక్కలు ఫాట్ ఫాట్ మని కొట్టుకుంటున్నాయి. కరెంటు పోయి 1.5 గంట అయింది. భవనమంతా చిమ్మ చీకటి. కొవ్వొత్తి కాదు కదా, దీపపు లాంతర్లు కూడా నిలవడం లేదు. ఎట్నుంచి వస్తోందో తెలియని గాలి శబ్దం సరసరసరమని వస్తోంది. మధ్యనున్న పెద్ద గదిలోని సోఫాల్లో బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు అందరూ. మగాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు, ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. అక్కడ ఎప్పుడేం జరుగుతుందో అన్న బెదురు మాత్రం అందరిలోనూ ఉంది, ఒక్క విక్కీకి మాత్రం తప్ప. అతనికి ఇవేవీ కొత్త కావు. జాంబియాలో భయంకరమైన ఎన్నో తుఫాన్లు చూశాడు. డాడీ, కరెంట్ ఎప్పుడు వస్తుంది బేలగా అడిగింది జయ. విక్కీ పెదాలపై నవ్వు మెరిసింది. ఆమె ఆర్కియాలజీలో పీజీ చేస్తోందా, లేకపోతే ఎల్కేజీలో ఉందా? కరెంటు పోతే భయం ఏంటి? స్టూపిడిటీ. మేబీ ఇంకో 1 గంట. భయపడకు బేబీ, ఇది ఏజెన్సీ ఏరియా కదా, ఇక్కడ ఇంతే. సముదాయించడం రాని జయరాజ్ ఏదేదో మాట్లాడాడు. ఏం సార్, సిటీస్లో తుఫాన్లు రావా? నవ్వాపుకుంటూ అడిగాడు విక్కీ. చిరాగ్గా చూశాడు జయరాజ్. సో వాట్? అసహనంగా అన్నాడు. అదే సార్ నేను చెప్పేది. ఇదేదో ప్రళయంలాగా ఆవిడ అడగడం, మీరు సర్ది చెప్పడం, సో ఫన్నీ. చేతిలో సిగరెట్ కాలి కింద నలుపుతా అన్నాడు విక్కీ. వాట్ యు మీన్? నాకేం భయం అనుకున్నావా? విసురుగా అడిగింది జయంత. కోపంతో ఆమె ముఖం కందిపోయి ఎర్రబడిపోయింది. తనను ఎవరన్నా హేళన చేస్తే తట్టుకోలేదామె. మరి దీన్నేమంటారు? డాడీ, కరెంట్ ఎప్పుడు వస్తుంది అని 4 ఏళ్ల పాపలా అడిగావుగా. నవ్వు బిగబట్టాడు విక్కీ. మా డాడీ నా ఇష్టం, నువ్వెవరి మధ్యలో? విసుగ్గా కసిరింది జయంత. ఓకే పాప, నీ ఇష్టం. డాడీ చేయి పెట్టుకోమ్మా. అసలే చీకటి, వెటకారంగా అన్నాడు విక్కీ. అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో పొలైట్గా కనిపించే విక్కీ ఇలా టీజింగ్గా మాట్లాడతాడని ఎవరు ఊహించలేదు. అరే విక్కీ, కామ్ డౌన్, మందలిస్తున్నట్టుగా అన్నాడు డాక్టర్ అగస్త్యన్. చప్పును తలంచుకుని సారీ డాక్టర్ పక్కచూపులు చూస్తూ సర్దుకున్నాడు విక్కీ. తనేంటి ఇలా మాట్లాడేశాడు? తనెప్పుడు పరిచయం లేని వాళ్ళతో మాటైనా కలపడే. ఆమె ఎలా ఉంటే తనకేంటి? ఎవరిని ఏమడిగితే తనకెందుకు? విక్కీ, బుద్ధి లేదురా నీకు. షటప్ అండ్ కామ్ డౌన్. 4 అక్షంతలు తనకు తనే వేసుకున్నాడు. అందరికీ ఆ చీకట్లో అదురు పుడుతోంది.
నిశ్శబ్దం కొన్నిసార్లు బాగుంటుంది, కానీ చాలాసార్లు భయపెడుతుంది. ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా ఎంత వయసు వచ్చినా ఒక్కోసారి అందరూ ఉంటే బాగుండని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఉన్నవాళ్ళైనా ఏదో ఒకటి మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. ప్రస్తుతం చీకటి, తుఫాను గాలి, వాన శబ్దం అన్నింటినీ మించి ఏదో వికృత శక్తి ఆ గెస్ట్ హౌస్లో తమతో పాటు ఉందన్న స్పృహ అందరిలోని తెలియని భయాన్ని నింపేసింది. ముఖ్యంగా విద్యకు అలా జరగడం. విక్కీ ఏదో ఒకటి చెప్పరాదు, చాలా బోర్గా ఉంది. మిథున్ నెమ్మదిగా అన్నాడు. అవును సార్, మా విక్కీ దగ్గర చాలా విశేషాలు ఉంటాయి. తను అడ్వెంచరర్ కదా. ఏం విక్కీ, ప్రొసీడ్ ఉత్సాహంగా అన్నాడు డాక్టర్ అగస్త్యన్. అవునా, ఏం సాహసాలు చేశారు సార్? ఎన్ని సీన్లలో ఆసక్తి తన్నుకొచ్చేసింది. చెప్పండి సార్, వానకు భయపడి చచ్చేలా ఉన్నాను. కాస్త మైండ్ డైవర్ట్ అవుతుంది నిజాయితీగా అన్నాడు మాధవ్. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా చెప్తాను. ఒకసారి జాంబియాలో ఇలాగే తుఫాన్ అనౌన్స్ చేశారు. ఆఫ్రికన్ కంట్రీస్లో ఏ సీజన్ అయినా నరకంలాగే ఉంటుంది. పైగా నేనున్నది కొంత అటవీ ప్రాంతం. ఆ రోజు పొద్దున్నే అంటూ తన ఇన్వాల్వ్ అయిన ఓ సంఘటన చెప్పడం మొదలుపెట్టాడు విక్కీ. అందరి మైండ్స్ ఆసక్తిగా వింటున్నాయి. ఆ నిశ్శబ్దంలో చెట్ల కొమ్మలు కర కర అనే శబ్దంతో విరుగుతున్న చప్పుడు ఏదో రాక్షసి ఉన్నపళంగా దేన్నో నోట్లో వేసుకుని నమలుతూ ఉన్నట్టుగా వినిపిస్తోంది. టైం 12 దాటుతోంది. ఉన్నట్టుండి కంఠనాళాలు తెగిపోయేలా హృదయ విదారకమైన కేక వినిపించింది. అదిరిపడ్డాడు విక్కీ. ప్రమాద సూచనగా అతడి ఎడమ కన్ను టపటపా అదిరింది. ఒళ్ళు జలధరించింది. ఎక్కడో చాలా దగ్గరలోనే ప్రమాదం ఉంది. అంతా బిగుసుకుపోయారు. ఆ కేక రెండోసారి వినపడింది. ముందుగా తేరుకున్న విక్కీ పరుగున జేబులోని పెంటార్చ్ ఫోకస్ చేస్తూ విద్య గదిలోకి దూసుకుపోయాడు. అక్కడ దృశ్యానికి విక్కీకి ఏ అవయవమూ పనిచేయలేదు. అక్కడ ఆ చిమ్మ చీకట్లో ఫోకసింగ్ లైట్ లాగా బెడ్ మీద వెలుతురు పరుచుకుని ఉంది. ఆ వెలుగులో విద్య పరుపుకి 2 అంగుళాల ఎత్తున గాల్లోకి లేపబడి ఉంది. ఆమె డ్రెస్సు చీలికలై దాచుకోవలసిన శరీర భాగాలు బయటపడుతున్నాయి. ఒళ్ళంతా ముళ్ళకంపలు పెట్టి గీరినట్టుగా రక్తం స్రవిస్తోంది. కళ్ళు భయంతో మిటకరిస్తోంది. ఊపిరి కోసం యమయాతన పడుతోంది విద్యాధరి. చూడగానే ఒక్కసారిగా భోరుమంది జయంతసేన. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని విక్కీ బొమ్మలా నిలబడిపోయాడు. చూస్తున్న వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. విక్కీ ప్లీజ్ డూ సంథింగ్. అగస్త్యన్ అర్థింపు విక్కీ చెవిన పడగానే అనాలోచితంగా విద్య మంచం వైపుగా నడిచాడు. అంతే. క్రోధంగా ఉన్న అతి బలశాలి ఎవరో బలంగా విసిరి కొట్టినట్టుగా అల్లంత దూరం గాలిలో గిర్రున తిరిగి కిటికీ చువ్వలకేసి బలంగా కొట్టుకుంటూ ధప్మన్న శబ్దంతో నేల మీద పడ్డాడు విక్కీ. గట్టి దెబ్బ తగిలింది. కానీ వెంటనే స్ప్రింగులా లేచి తిరగబడబోతున్న విక్కీని బలంగా ఆపాడు ఎన్నిసేను. సార్, ఇది మనిషి దెబ్బ కాదు, మీరెళ్ళొద్దు. ఏమైనా సరే నన్ను వదిలిసేను రొప్పుతూ అన్నాడు విక్కీ. నో మై బాయ్, తొందరపడక. అగస్త్యన్ కూడా ఆపాడు. ఈలోగా విద్య ఒంటి మీద చీలికలైన బట్టలు ఒకటొకటిగా ఫట్ ఫట్మని చిరుగులు పడసాగాయి. పచ్చటి ఆ పిల్ల ఒళ్ళు బయటపడుతోంది. జరగబోయేది అందరికీ అర్థమైంది. నాగమణి, మోనిక మొహాలు తిప్పుకున్నారు. జయంతకి స్పృహ తప్పిపోయింది. చేతుల్లో తోటకూర కాడలో వడలిపోతున్న కూతుర్ని ఒడిసి పట్టుకుంటూ వెనుతిరిగాడు జయరాజ్. చూస్తున్న విక్కీకి మతిపోయింది. ఎవరది? కనబడకుండా ఇంత నీచానికి దిగుతున్న వాళ్ళు ఎవరు? అసలు మనుషులేనా? మనుషులకి ఇలాంటి శక్తులుంటాయా? ఇది నిజమా? ఎలా ఆపాలి? ఇందరు మగాళ్ళుండి ఏం చేయలేమా? ముఖ్యంగా తను ఏం కుదరదా? ఆలోచనలు శరవేగంగా తిరుగుతున్నాయి. విక్కీ మెదడు పాదరసంలా పనిచేస్తోంది. ఆలోచన రూపానికి వచ్చేలోగానే ఆగు జయంత. బండగా భయంకరంగా ఉన్న గొంతు డబ్బాలో రాళ్లేసినట్టు గరగరమంటూ గర్జించింది. అప్రయత్నంగా ఆగింది జయంతసేన. చూడు, నీ ప్రాణసఖికి పట్టిన దుర్గతి. నీ 2 కళ్ళారగా చూడు. రేపు నీ గతి ఇంతే. పకపకమని వికటంగా నవ్వింది ఆ కంఠం. బిగుసుకుపోయింది జయంత. స్పృహ వచ్చి పోతున్నట్టున్నది. ఎవరు తనని హెచ్చరిస్తున్నారు? ఎవరు ఇలా దుర్మార్గానికి తెగబడ్డారు? తనతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె మనస్సు చిక్కులు పిడిపోయిన దారుపురి ఇల్లా అయిపోయింది. ఆగు మంజురేఖ, నమ్మకం లేదా? గర్జించింది మరోసారి ఆ అదృశ్య కంఠం. ఉలిక్కి పడింది జయంతసేన. మంజురేఖ నెచ్చెలి ఎవరది? తననెవరో హెచ్చరిస్తున్నారు. ఎవరు? ఇప్పుడు విన్న గొంతు ఎవరిది? బాగా తెలిసిన గొంతేనే. జయంత మనస్సు తీవ్రంగా ఆలోచిస్తోంది. లేత బంగారు రంగులో నీలిరంగు మేలి ముసుగులో చేతులకున్న పచ్చల కంకణాలు, నల్లని గుర్రం. ఏంటది? దాని పేరేదో ఉంది. కర్ణ. చచ, కాదు, ఇంకేదో ఉంది. కృష్ణ. కృష్ణ. తానెవరు? తనే మంజురేఖ. అవును, తన పేరేగా మంజురేఖ. తనే మంజురేఖ. విరిసిన సౌందర్య చాపం, కురిసిన దేవామృత వర్షం లాంటి రూపం, కంటి చూపుతో సంస్థానం మొత్తాన్ని శాసించగల ధైర్యం. యువరాణి మంజురేఖ. బుర్ర గిర్రుమంది జయంతకు. సఖి ఎవరు? మధురిమ? కాదు. మరెవరు? మందారవల్య? కాదు. వాళ్ళు తన ప్రియసఖులు కారు. ఒక్కతే ప్రియసఖి. ఒక్కతే. ఎవరు మంజురేఖ ప్రియసఖి? అత్యంత విశ్వాసి, గురుపుత్రిక మరుద్వతి. అంటే మరుద్వతి ప్రమాదంలో ఉన్నదా? తానింకా ఉండగానే తనవారికి ప్రమాదమా? ఆమెలోని ఆత్మలోని శౌర్య ప్రభ అంతర్లీనమైన రాజసం ముఖంలో మూర్తిభవించింది. ఎవర్రా అది? ఆమె కంఠం నుండి వెలువడింది ఉరుములాంటి ప్రశ్న. ఇంకా ఉంది.
ఇది గైస్ ఈ పార్ట్ ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.